BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. అమ్మాయి ఇప్పట్లో మరీ ఎక్కువ అయిపోయింది. మనం ఎంత సంపాదించినా అది 1,00,000 కానీ, 2,00,000 కానీ, 50 కానీ, 10 కానీ చిన్న నుంచి పెద్ద అమౌంట్ వరకు వేసుకోం. ఎంత సంపాదించినా లాస్ట్‌కి వచ్చేసరికి దాంతో మనకి అవసరాలు తీరక అప్పులు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అవును. అంటే ప్రతిదానికి చిన్నదానికని కాదు, పెద్దదానికి ఏదైనా అర్జెంట్ అన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ అన్నప్పుడు మనకు అది ఎమర్జెన్సీ కదా. ఎమర్జెన్సీ కాబట్టి అలా కాకుండా ప్రతిదానికి అప్పు చేయటం అనేది అసలు అప్పు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అసలే కరెక్ట్ కాదు. అస్సలు నేనైతే అప్పులు అనేది అసలు మా వారు అసలు అప్పులు అంటే మాత్రం అసలు ఏవి కొనండి. అంటే నేను డేట్గా చెప్పట్లేదు, నేను ఎప్పుడు ఏది ఇన్స్టాల్మెంట్స్ లో కొనలేదండి ఇప్పటిదాకా. అప్పులు అనేది లేదు. మనకు ఎంత ఉంది అందులోనే ఇది అవసరమా, అవసరం లేకుండా అప్పు చేసి కొనాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇది లేకపోతే ఇవాళ జరగదా అనేది ఫస్ట్ ఎవరైనా సరే ఆలోచించుకోవాలి. అప్పు అనేది ఎప్పుడు చేయాలంటే ఎమర్జెన్సీ, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు ఇప్పుడు డబ్బులు కట్టాలన్నప్పుడు ఎస్ కంపల్సరీగా అప్పు చేస్తాం. అట్లాగే పిల్లల చదువుల కోసం, ఎందుకంటే మన దగ్గర ఇంకా ఏమీ లేదు, ఇవాళ ఒక చోట అప్పు చేసి పెడితే ఆ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది అని కూడా ఆ రెండు ఇష్యూస్ తప్ప ఎప్పుడు ఎక్కడ అప్పు చేయకూడదండి. ఇంకా థర్డ్ ఇష్యూ ఏంటంటే పెళ్లి. ఆ పెళ్లి ఏం చేస్తున్నారంటే అప్పులు చేసి 4 లక్షలు పెట్టి ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసి, ఎందుకంటే కంపారిజన్, ఇదిగో మా పలానా వాళ్ళ ఇంట్లో మా చుట్టాల ఇంట్లో ఇంత పెద్ద పెళ్లి చేశారు, నాకు అవమానం అనేసి దాన్ని కూడా అప్పులు చేస్తారు. బంగారానికి అప్పులు, చీరలకు అప్పులు, అన్నిటికి అప్పులే. పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే, పెళ్ళి అయితే అందరు నలుగురు కలిసి ఓ ఆహో ఓహో అని బాగున్నాయని తింటారు. దాని తర్వాత అప్పులు చేసి ఎందుకు చేయాల్సిన అవసరం ఏముందని వాళ్ళే అంటారు. సో అప్పులు ఎలాగంటే మన బడ్జెట్ ఏంటి, మనం నెలకి ఎంత సంపాదిస్తున్నామో ఈ నెలకి సంపాదనలో కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఈ మెడికల్ ఎమర్జెన్సీ కోసం పక్కన పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక 5,000 10,000 అది మెడికల్ ఎమర్జెన్సీ కోసం, ఇది మన డబ్బులు కాదని పెట్టుకోవాలి. సో మిగతా డబ్బులలో 80-90 నీ దగ్గర ఎంత మిగులుతుంది, ఇంట్లో ఖర్చులేంటి, పిల్లల చదువులేంటి, ఇవన్నీ చూసుకొని మరి మిగులుతున్నాయా డబ్బులు, అప్పుడు మాత్రమే ఏదైనా కొనాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఉద్యోగం రాకముందే ఫస్ట్ కారు, తర్వాత ఇల్లు. పోనీ ఒకటా కాదు, కారు ఉంటే మరి ఇల్లు ఉంటే సొంత ఇల్లు ఉంటే సొంత కారు ఉండాలి, సొంత కారు ఉంటే మళ్ళీ ఇంకొకటి ఉండాలి. ఇవన్నీ అంటే లేనిపోని లగ్జరీస్. వీటన్నిటికి ఎక్కడ ఈఎంఐలు. ఈ కాలంలో మీరు నమ్మరు, ఈ శారీస్ కూడా షాపుల వాళ్ళు కూడా ఈఎంఐలు ఇస్తున్నారు. 20,000 చీర పర్లేదు మేడం నెలకు 5,000 కట్టేసేయండి అనేసి దాన్ని కూడా అప్పులే. సో అప్పులు చేసిన తర్వాత ఎలా ఉంటుందంటేనండి, అంటే నాకు తెలీదు, మనశ్శాంతి ఉండదండి. ఫస్ట్కు శాలరీ రాగానే ఇంట్లో ఒక యుద్ధమే ఉంటుంది అనమాట. సో ఏదైనా సరే అన్ని ఇప్పుడు వాళ్ళ ఇంటి ఆవిడ వచ్చి చెప్తుంది, ఇదిగో ఈ నెల ఇంత ఖర్చు అని. మరి నేనేమో నాకు వచ్చే 1,00,000 రూపాయలలో నేను ఒక కార్ లోన్ తీసుకున్నాను, ఒక ఇంటి లోన్ తీసుకున్నాను, ఇల్లు కట్టుకున్నాను. మరి వీటన్నిటి పోనీ ఇంట్లో సర్దాలి, గొడవలు మళ్ళీ స్టార్ట్. ఇట్లా చేసి ఏం చేస్తారు, మళ్ళీ పోయి మళ్ళీ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం. మరి అప్పులు చేసేసి ఇంటి మీదకి వచ్చేస్తే మళ్ళీ పేరెంట్స్కి ఇబ్బంది కదా, వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా కొంతమంది కార్ లోన్ తీసుకుంటారు. ఆ కార్ లోన్ ఏం చేస్తారు, ఒక నెల 2 నెలలు కడతారా, తర్వాత కట్టలేరు. ఆడొచ్చేసి ఫైనాన్స్ కంపెనీ వాడు వచ్చేసి వాళ్ళు కార్ తీసుకొని వెళ్ళిపోతారు. 2 వీలర్స్. 2 వీలర్ ఏంటంటే 1,00,000 పెట్టి 2 వీలర్ కొంటున్నారు. అసలు అది అవసరమా, మన శాలరీ ఎంత అనేది ఎవ్వరు ఆలోచించట్లేదు. పిల్లలు స్కూల్కి పోయి కాలేజీకి పోయే పిల్లలకు కూడా 1,00,000 పెట్టి పెద్ద పెద్ద బళ్ళు. అంటే పేరెంట్స్ కూడా వాళ్ళకి చెప్పాలండి, ఏంటంటే మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మనం అప్పులు చేస్తే వాళ్ళు చెప్తారు పిల్లలుగా, మా ఫ్రెండ్కి ఉంది అంటాడు. ఫ్రెండ్కి ఉంటుంది, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ వేరే, మనది వేరే, మనకు వచ్చే బడ్జెట్ ఇంత, పిల్లలకు చెప్పాలి. ఒక స్టేజ్లో నేను ఇచ్చే సలహా ఏంటంటే, పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత కంపల్సరీగా మన ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటనేది పిల్లలకు కంపల్సరీగా తెలియాలండి. తెలిసినప్పుడు వాళ్ళు అన్నారు అప్పులు చేసి కొనమని, ఏ పిల్లలు కూడా అనరు. ఎవరంటారంటే ఎవరు అనరు. సో ఏదైనా కొనమంటే కూడా వాళ్ళు ఆలోచిస్తారు, ఇదిగో పలాని వాళ్ళకు ఉంది, నాకు కొను అని అనే ముందు వాళ్ళు ఆలోచిస్తారు. అదే మనం ఇప్పుడు నాన్నకున్న 1,00,000 రూపాయలు వస్తుంది, ఆ 1,00,000 రూపాయలలో మన ఫ్యామిలీ గడవాలి, నా చదువు గడవాలి, ఇవన్నీ కావాలి. కాబట్టి నేను అడగకూడదు అనేది పిల్లలకు తెలుస్తుంది. అంతేగాని వాడు అడగంగానే ఇంకా ఐఫోన్లు, ఇక ఫోన్లలో అయితే మీరు చెప్పక్కర్లా అసలు. నెలకు ఒక ఫోన్ కొన్నా కూడా మనం ఆశ్చర్యపోకర్లా, అవన్నీ మళ్ళీ అప్పులే. సో అప్పులు చేసి ఇబ్బంది పడే కంటే మన బడ్జెట్ ఏంటి,
మరి అప్పు చేసిన తర్వాత మనం తీర్చగలమా అనేది కూడా మనకు తెలియాలి. ఇస్తారండి అప్పులు, ఎవరైనా ఇస్తారు. ఇంకా కొంతమంది ఏదో ఇంట్రెస్ట్ తీసుకుంటారట, 5 రూపీస్ 10 రూపీస్ అనేసి. సో అసలైన అప్పు కంటే ఈ వడ్డీలు కట్టడం ఎక్కువైపోయి కొంతమంది అప్పులు కట్టలేక ఊర్లో వదిలేసి వెళ్ళిపోయి, ఇంకా కొంతమంది అంటే ధైర్యం లేని వాళ్ళు సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఫ్యామిలీస్. ఎందుకండి మన కెపాసిటీ ఏంటి అంటారు కదా, మంచం ఎంత ఉంటే అంతవరకే కాళ్ళు చాపుకోవాలంట. సో నువ్వు ఇంత పొడుగున్నావని చెప్పేసి నీ అంత పొడుగు మంచం రాదు. మంచం ఉండే సైజులోనే అద్దలోనే ఉండాలి. సో మన బడ్జెట్ ఏంటి, మనం అంతే మన చేత కాదని చెప్పేయాలి. అంతేగాని అప్పుడు ఇచ్చేవాడు బాగానే ఇస్తాడండి. ఇచ్చేవాడు తీసుకోండి సార్ మీకేంటి తర్వాత ఇద్దరు అంటారు. సో ఈ రోజు తీసుకుపో అని చెప్పిన వాడు ఒక నెల తర్వాత ఏంటి సార్ డబ్బులు ఎప్పుడు కడతారు అని అడుగుతాం. సో కొంతమందికి చాలా అలవాటు ఉంటుంది అప్పులు చేయడం, కనిపించిన చోటల్లో అప్పులే. అసలు ఎందుకు అప్పులు చేస్తారో కూడా తెలియదు, ఎందుకు చేస్తారో కూడా తెలియదు, దాన్ని ఎలా తీరుస్తారో కూడా తెలియదు. అది తీరకముందే మళ్ళీ ఇంకొక చోట అప్పులు. ఇంకా లేడీస్ అయితే ఇంకా చెప్పదండి, కొంతమంది ఇంకా ఏది కొన్న అప్పులు 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 అంతే. శారీస్ అంటే అప్పే, ఇన్స్టాల్మెంట్స్ అప్పులు, దాని తర్వాత గోల్డ్ అంటే అప్పు, అన్ని అప్పులే. ఇంకా ఏదైనా ఇంకా కొంతమంది మీరు నమ్మరు, ట్రిప్పులకు కూడా వెళ్తారండి అప్పులు చేసి, ట్రిప్పులకు కూడా అప్పులు చేసి వెళ్తారు. అంత అవసరం లేదంటే ఒక ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీలో మీరు కంపల్సరీగా అప్పులు చేయండి, అది తప్పదు. ఇప్పుడు రేపు మనం బతుకుంటేనే రేపొద్దున మన ఫ్యామిలీ బతుకుంటుంది అనేసి అందులో చేయొచ్చు. రెండో పాయింట్ ఏంటంటే పిల్లల చదువుల కోసం మనకి వేరే దారి లేనప్పుడు అప్పు చేయొచ్చు. మూడోది ఏంటంటే పెళ్లి కోసం చేయొచ్చు, కానీ అది తీర్చగలిగే స్తోమత ఉండాలి. లేదా మనం ఎంతవరకు ఎఫర్ట్ చేయగలమో అంతవరకే తీసుకోవాలండి. పెళ్లి కోసం అంటే ఎవరైనా ఇస్తారు, ఇచ్చిన తర్వాత మళ్ళీ కట్టాలి కదండి, కట్టకపోతే ఎలాగా? సో ఇంకా ఎక్కడో 10 లక్షలు అప్పు తీసుకొచ్చి ఇంకా ఎంత ఆడంబరంగా చేసేసి అది చేసి ఇది చేసి ఇక పెళ్ళైన నెక్స్ట్ డే నుంచి మళ్ళీ టెన్షన్లు మొదలవుతాయి. ఎట్లా కట్టాలి, ఎట్లా, ఇంట్లో యుద్ధాలు, పోట్లాటలు. నిన్ను ఎవరు చేసి అప్పు చేయమన్నారు, ఎవరు సపోర్ట్ చేయరు అప్పులు చేస్తే. సో ఎప్పుడైనా సరే ఒక చోట మనం అప్పు తీసుకుంటున్నప్పుడు మన కెపాసిటీ ఏంటి, మనం తీర్చగలమా లేదా, రేపొద్దున మనం ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి మనం ఉంటామో లేదో తెలియదు, పోయినప్పుడు మన పిల్లలకు అప్పులు ఇచ్చిపోతున్నామా మనం అనేది మనం కంపల్సరీగా ఆలోచించుకోవాలి. సో అప్పులు చేయడం అనేది నేనైతే సజెస్ట్ చేస్తా, అప్పులు చేయడం అనేది చాలా టెన్షన్తో కూడుకున్న పని అండి అసలు. అందుకని అప్పులు అనేది చెయ్యొద్దు. మన బడ్జెట్ ఏంటో మనకు ఉన్న దాంట్లోనే తిందాం అంతే. తీసుకునేటప్పుడు హ్యాపీగా ఉంటుంది, అది ఇచ్చేటప్పుడు ఉంటుంది కష్టం. ఇంకోటి అప్పు తీసుకున్నప్పుడు చాలా హుషారుగా తీసుకుంటామండి, కట్టబడినప్పుడు మాత్రం ఎక్కడ లేని ఏడుపు వచ్చేస్తుంది మనకి, ఏ లేని పోని స్టోరీలు వస్తాయి. అప్పుడే ఎందుకు అనుకుంటాం, కానీ ఆడు నానక మాటలు అంటాడు, వచ్చిన తర్వాత ఊరుకుంటాడా, అప్పుడు తీసుకున్నావు కదా అది ఇది అని ఆడు అన్న మాటలన్నీ మనం పడాలి, మళ్ళీ పరువు పోతుంది అంటారు. సో అప్పులు ఎప్పుడైనా కూడానండి తీసుకున్నప్పుడు ఉన్నంత హుషారు కట్టేటప్పుడు కూడా ఉండాలి. అలా తీరుస్తాను అన్నప్పుడు మాత్రమే అప్పులు చేయాలి. కానీ ఇచ్చినోడు కల్పించినోడు చోటల్లా అప్పులు చేసేసి ఎడాపెడా అప్పులు చేసేసి రేపొద్దున మనం ఉంటామో లేమో తెలియదు, మన పిల్లలకు మనం ఏం చేస్తామంటే అప్పులు చూపించి వెళ్తే వాళ్ళ జీవితాంతం మనం తిట్టుకుంటారు. వాళ్ళు ఆస్తులు కాదు ఇచ్చేది, అంతే ఎవరు చేయమన్నాడు నిన్ను అప్పులు, నువ్వేం చేసావు అని అడుగుతారు వాళ్ళు. సో అప్పులు చేసే ముందు ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇది అవసరమా, ఇది తప్పకుండా అవసరము, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు కంపల్సరీగా అప్పులు చేయాల్సిందే. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర కోట్లు ఏం బ్యాంక్ బ్యాలెన్స్ ఉండవండి. సో ఏదైనా కాస్త వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని అప్పులు చేసే ఏదైనా చేసుకోవాలి. ఇంటి లోను కూడా ఎట్లాగంటే లక్షలు తీసేసుకుంటారు అనమాట. ఇది కట్టమా తెలియదు. ఈ ఎంఎన్సీలో పనిచేసే వాళ్ళు ఫస్ట్ అక్కడ జాబ్ రాగానే ఫస్ట్ ఆడు కారు కొనుక్కుంటాడు, ఇల్లు కొనుక్కుంటాడు. ఆడికి ఎప్పుడు పింక్ స్లిప్ పెడతారో తెలియదు. పింక్ స్లిప్ పెడితే ఇంటికి వెళ్ళమన్నట్టు. ఒకవేళ 6 నెలల తర్వాత ఉద్యోగం పోయింది అనుకోండి మళ్ళీ టెన్షనే. అప్పులు కట్టలేక ఎంతమంది మనం చూసామండి, ఎన్ని ఫ్యామిలీస్ సూసైడ్ చేసుకున్న ఫ్యామిలీ వాళ్ళు పోవడం కాకుండా వాళ్ళతో మొన్న రీసెంట్ గా ఒక డాక్టర్ ఫ్యామిలీ విజయవాడలో మొత్తం ఆయనైతే మరి సర్జికల్ బ్లేడ్ తో 4గురిని చంపేసి ఆయన కూడా చనిపోయి. ఎందుకండి అంత అప్పులు ఎందుకు చెప్పండి, ఆయన అంత పెద్దవాళ్ళకి మనం చెప్పాల్సిన ఇది లేదు. అంత చదువుకున్న ఆయన కొంచెమన్నా ఇంగితం ఉండాలి, నేను ఎందుకు అనేది ఉండాలి. లేదా ఇంకొకటి ఏంటంటే నాకు అప్పు చేసినప్పుడు ధైర్యం కూడా ఉండాలి. ధైర్యం ఉండాలి, ధైర్యం లేకపోతే అప్పు చేయకు. నేను ఎలాగైనా తీరుస్తాను, వచ్చినవాడు 10 మాటలు మాట్లాడినా నేను వాడిని సంజాయిస్తాను, వాడికి నేను సర్ది చెప్తాను, నేను తీరుస్తానని చెప్తానప్పుడు చెయ్యి, అప్పు చేయి. తీర్చే ధైర్యం లేనప్పుడు చెయ్యకు, రెండే వేస్. సో మనం ఎప్పుడు ఎవరికి భారం కాకూడదండి. ఆయన ఏం చేశాడంటే అప్పుల వల్ల నేను చనిపోతే మళ్ళీ నా ఫ్యామిలీ సఫర్ అవుతుందేమో, ఆయన ఇంటర్లింక్ పెట్టాడు,
నేను లేకపోతే మా 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 వైఫ్ ఉండదు, మా వైఫ్ లేకపోతే మా పిల్లలు ఉండలేరు, మా పిల్లలు లేకపోతే మా అమ్మ ఉండలేదని అందరిని చంపేశాడండి ఆయన. చంపేసి అతను చనిపోయాడు. ఇప్పుడు ఎవరు ఎందుకు చేయమన్నారు? ఎందుకంటే ఒక హాస్పిటల్ ఏదో రెంట్కి తీసుకున్నాడు, అది జరగలేదు. సో అవన్నీ ఆలోచించుకోవాలండి. పోనీ అప్పులు ఉన్నాయి, ఫ్యామిలీ అంతా కూర్చొని మాట్లాడుకొని మరి ఇలా ఉందని చంపడం చావే మార్గం అయితే అంతే కదా. అందుకనే అవన్నీ ఎందుకంటే అప్పులు చేయడం ఎందుకు, మన ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎందుకు. కాబట్టి అప్పులు అనేది జీవితంలో ఉండకూడదని. ఉంటే తినాలి, లేకపోతే మంచినీళ్ళు తాగి పడుకోవాలి అంతే. అది నేనైతే సజెస్ట్ చేయను అప్పుల కోసం. అప్పులు థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.